అబ్రహాముకు చాలిన దేవుడు. సో అబ్రహామును ఎందుకు దేవుడు దీవించాడు అంటే, బంధువుల్ని విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టాడు, తనకున్న ఆస్తి అంతస్తులు విడిచిపెట్టాడు, తన సొంత గ్రామాన్ని విడిచిపెట్టాడు. ఆమేన్. అది నీ విడవగలవా? ఈ సమయంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు. అబ్రహామును దీవించిన నిన్ను దీవించాలని కోరుకుంటున్నావా? తప్పులేదు. అబ్రహామును ఆశీర్వదించినట్టుగా నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నావా? తప్పులేదు. దేవుడు పక్షపాతి కాదు, పక్షపాతి కాదు. నేను స్వార్థపరుణ్ణి, దేవుడు స్వార్థపరుడు కాడు. నీవు స్వార్థపరుడు, నీవు స్వార్థపరులు కావచ్చు, దేవుడు స్వార్థపరుడు కాదు. పేతురంటాడు, దేవుడు పక్షపాతము లేనివాడు. దేవుడు చెడ్డవాళ్ళను కూడా ప్రేమిస్తాడు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు. ఆయన ఎప్పుడు చెడ్డవాళ్ళగా చూడడం. ఒక చిన్న బిడ్డ ఎవరు ఉన్నారా? ఒక చిన్న బిడ్డను మన దగ్గర ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎన్ని తప్పులు చేసినా మనం ఆ బిడ్డని దగ్గరికి తీసుకుంటాం. ఎందుకంటే మన బిడ్డ గనక. మనందరం ఆయన బిడ్డలని మీరు అనుకోండి. ఒకసారి వదిలిపెడతాడా? విడిచిపెడతాడా? మీరు నిజంగా ఇక్కడ కూర్చున్నారు, చక్కగా కుర్చీల్లో ఫ్యాన్ల కింద మంచిగా కూర్చున్నారు. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి ప్లీజ్. మీరందరూ ఆయన బిడ్డలనే బలంగా నమ్ముతున్న వాళ్ళు కుడిచి ఎత్తండి. నిజంగా నేను ఎత్తమనని కాదు, నిజమే కదా. ఇది ఎంచండి. ఇప్పుడు మీరు ఆయన బిడ్డలు అనుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఎందుకు విడిచిపెడతాడు చెప్పండి? ప్రేమైన దేవుని పిల్లలారా, ఎటువడో ప్రేమైన దేవుని పిల్లలు, ఎడవడో తల్లి విడిచినా, తండ్రి విడిచిన, అన్నదమ్ములు విడిచిన, బంధుమిత్రులు విడిచిన, దాయాదులు విడిచిన, ఎవరు విడిచినా ఆయన మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఇది నేను అనుభవంతో చెబుతున్న మాటలు. ఆయన విడవడు. ఈ లోకంలో ఈ ధరాతల మీద జీవిస్తున్న మానవులందరూ ఎడవచ్చేమో కానీ నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మృత్యుంజయుడై తిరిగి లేచిన యేసయ్య నిన్ను విడవడు. ఆమేన్. నా జీవితంలో ఎన్నో అనుభవాలు చూశాను. అబ్రహామును దీవించినప్పుడు మనల్ని ఎందుకు దీవించడు? ఇదే నా ప్రార్థన, నా ఆలోచన కూడా ఇదే. అంటే మనం పరలోకి వెళ్ళిన తర్వాతనే సమృద్ధి కలిగి ఉందామా? భూమి మీద మనకు సమృద్ధి వద్దా? భూమి మీద సమృద్ధి లేకపోతే ప్రశాంతంగా ఉండగలమా? భూమి మీద సమృద్ధి లేకపోతే హ్యాపీగా ఆనందంగా ఉండగలమా? అసలు దేవుడు ఉన్నాడని నిరూపించగలవా? ఆయన కార్యాలు భూమి మీద జరగకపోతే ఆయన్ని ఏమని మీరు ఆరాధిస్తారు? వెనకెవరు ఒక ఆమె కళ్ళు మూసుకొని వాక్యం వింటాను, జాగ్రత్తగా లేపుతా ఉండండి. అప్పుడప్పుడు మీకు తెలియకుండా దురాత్మ వచ్చి నిద్రపోస్తుంది చాలామందికి. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే గిచ్చుతూ ఉండండి. అంటే గట్టి గిచ్చబక్కడ మనకి గొడవ వచ్చి కొట్టుకుంటారు. మీ గొడవ వచ్చిందంటే ప్రసంగం ఆపేయాల్సి వస్తుంది. అలా గిచ్చకండి, ప్రేమగా గిచ్చండి. ఓకే. ఒక ఊర్లో మీటింగ్ పోయా నేను. ఒక ఆమె మధ్యలో ఉంది, అందరికి మధ్యలో ఉంది. ఆమెకి లేవడానికి వీలు కావటంలా, ఏం చేయాలో అర్థం కాల. అందరు కూర్చున్నారు. నేను ముందే చెప్తా, ఏ సభలో కూడా లేచేవాళ్ళు ఉంటే ప్రసంగానికి ముందే లేవండి. ఇక మధ్యలో ఎవరు కూడా సీటు వేడెక్కినా మీరు లేవకూడదు అని చెప్పేసా. పాప ఆ తల్లికి లేవాలనిపించిన, ఏం చేయాలి అర్థం కాక పాస్టర్ గారి వీక్నెస్ గమనించింది. నా వీక్నెస్ అండి. ఏంది నా వీక్నెస్? ఎక్కడైనా అలజడి వస్తే నేను ఊరుకోను. అది నా శరీరానికి తగదు. ఒకవేళ మధ్యలో ఎవరు లేచినా వినేవారికి ఇబ్బందిగా ఉంటుంది, చెప్పేవారికి ఆటంకంగా ఉంటుంది. అప్పుడు నేనేం చేశానంటే వాక్యం చెప్తున్నా, అనార్గళంగా వెళ్ళిపోతూ ఉన్నా. ఆ పిల్లోడు కూర్చున్నాడు మధ్యలో, గట్టిగా రక్కిన సంగతి మనకు తెలియదు. కింద తొడపగా గట్టిగా రక్కేసింది. వాడు ఒక్కసారి క్యావురమన్నాడు. ఇక ఏమంటారు పక్కన, అమ్మమ్మ తీసుకొని పో. విషయం తీరా ఏంటంటే ఆ పిల్లోడు కొంచెం మాటలొచ్చు. వాడు కొద్ది లేచి గేటు కాడ పోయినాక, అంకుల్ నన్ను రక్కింది అంకుల్ మా మమ్మీ అన్నాడు. ఆమేన్. నన్ను గట్టిగా గిచ్చింది అన్నాడు. అంటే కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కనుక అలాంటిగా ఉండడానికి ప్రయత్నించేయండి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం అంట తన స్వదేశమును, తన బంధువులను, తన తోబుట్టువులను, తన ఆస్తి యావదాస్తిని విడిచిపెట్టి వచ్చాడు. ఒకసారి ఇమేజ్ చూడండి. అబ్రహాము ఏ విధంగా ఆ కొండల్లో కోనల్లో వస్తూ ఉంటాడు. ఆయన ఏ విధంగా ఆ అరణ్య ప్రదేశంలో ఇమేజ్ మీకు చూపిస్తాడు.
అబ్రహాము విశ్వాసాన్ని చూసి తన కన్న కుమారుని కూడా చంపుతున్నప్పుడు కానీ, ఇసాకుని ఆ కొండ మీద బలిస్తున్నప్పుడు కానీ మీరు చూస్తే నిజంగా ఆ మాట మనం చెప్పుకుంటున్నాం, కానీ అందరిని విడిచిపెట్టి రావటం అంటే మాటలు కాదు, అందరిని విడిచిపెట్టి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే అబ్రహాము బంధువులు విడిచిపెట్టాను అనే బైబిల్ రాయబడింది. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ మాట వింటుంటే చిన్నగా ఉంటుంది, కానీ ఇక్కడ బంధువులు విడిచిపెట్టాడంటే దేవుడు ఎక్కువైనట్ట, బంధువులు ఎక్కువైనట్ట? ఆమేన్. చెప్పడకూడదు మహిమలుగా. ఏం ఎక్కువైనట్టు ఇప్పుడు? ఏమండి, ఇప్పుడు అందరినీ విడిచిపెట్టాడంటే ఎవరు ఎక్కువ అండి? ఏమండి, అందరినీ విడిచిపెట్టాడంటే ఎవరు ఎక్కువ? దేవుడే. అందరినీ బంధువుల్ని, స్వదేశాన్ని, సొంత గ్రామాన్ని, ఆస్తి అంతస్తులు అన్నీ విడిచిపెట్టాడు. కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టల. ఆమేన్. అందుకే అబ్రహాము, ఎవరైతే అబ్రహాముతో మంచిగా ఉంటారో వాళ్ళు దీవించబడతారట. ఆడది అన్నాడు, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించు వారిని. ఆ పదం, ఆ పాయింట్ చూడండి అసలు, అది ఎంత అంటే ఎవరైనా ఉదాహరణ మీలో ఒకరి పేరు పెట్టుకోండి, అబ్రహాం పెట్టుకోండి. ఇప్పుడు మీరు అబ్రహాం అనుకోండి, మిమ్మల్ని ఎవరైతే దీవిస్తూ ఉంటారో వాళ్ళని దేవుడు దీవిస్తాడు. మిమ్మల్ని ఎవరైనా జారిపోయి చాటున ఒక్క మాట అనుకున్నారో వాళ్ళు ఏమవుతారు? అసలు ఆ వరం ఏంటి? కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచూపు వాడవు మహోన్నత. చాలు. అంటే ప్రేమైన దేవుని పిల్లరా, పాడదాం, తర్వాత పడదాం. కొంతమంది ఏమో పాటలు ఎక్కువ వద్దంటారు, కొంతమంది ఏమో పాటలు లేకపోతే సాయి గారు పాట పడితే భలే కొడదంటాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కొక్కడు ఒక్కో ఇష్టం. ఓకే, అందరు ఉన్నారు కదా, ఒకటి బిర్యానీ, ఒకటి మటన్ బిర్యానీ, ఒకటి చికెన్ బిర్యానీ, ఒకడికి చికెన్ పడదు, రైస్ పడదు, ఇంకొకటికి కూరగాయలు, ఇట్లా. అలాగే వాక్యం దగ్గర కూడా అంతే. సరే, ఏదేమైనా చూద్దాం, పరిశుద్ధాత్మ ప్రకారం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ అబ్రహాము అందరిని విడిచాడు, దేవుణ్ణి మాత్రం ఎడవలేదు. అందుకు దేవుడు ముందుగానే ఆ చదివిన మాటల్లో అబ్రహాము మనసు తెలుసుకొని ఏమని ఇచ్చాడు చూడు. స్టార్టింగ్లోనే వరం చదువు, అక్కడ 1 నుంచి మళ్ళీ. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి ఏం చేస్తాడట? ఆమేన్. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి అబ్రహాము యొక్క అనుభవం అలా ఉంది. దేవుణ్ణి బాగా రుచి చూచాడు, టేస్ట్. అంటే ఎవరినైనా వదులుకుంటా కానీ నిన్ను మాత్రం నేను. ఈ లోకంలో మనం దేవుణ్ణైనా వదులుకుంటాం కానీ ఎవరిని వదులుకోము మనం. మన కార్యక్రమాలు, మన ప్రోగ్రాలు, మన ఫంక్షన్లు, మన దావతలు, మన ప్రయాణాలు, మన రాకపోకలు, మన పనులు, మన వ్యాపారాలు, మన బిజినెస్లు విడిచిపెట్టుకోం. నా ఉద్దేశం వదులుకోమని కాదు, దేవుడి కోసం. ఈరోజు దేవుడి పనిలో నేనున్నందుకు నాకు ఎన్ని అవంతాలు ఎదురవుతున్నాయి అంటే, నేను ఏదన్నా ఒక కార్యక్రమానికి అందుకోలేకపోయినా అనుకోండి, దానికి చాలామంది కొన్ని అనకూడని మాటలు అంటారు. అంటే మా కార్యక్రమానికి రాలేదు అని. కానీ ఇప్పుడు నా దేవుడి పని నాకు ముఖ్యం కదా, నా దేవుడు తర్వాతే కదా ఎవరి పని అయినా. ఇప్పుడు నేను మీరు వెళ్ళినట్టుగా నేను అన్ని కార్యక్రమాలు వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు పరిచర్య జరిగిద్దా? చాలా అవమానాలు వస్తాయి. అందుకే ప్రేమైన దేవుని పిల్లలు, అబ్రహాము గురించి ఆలోచిస్తే బంధువులు చూడలేదు, చుట్టాలు చూడలా, దాయాదులు చూడలా. చాలామంది కూడా కొన్ని కార్యక్రమాలు, ప్రోగ్రాలు ఏర్పాటు చేసుకుంటారు.
అది మనల్ని అడిగి చెయ్యరు, కానీ చివరికి వచ్చేలకే మీరు తప్పనిసరిగా ఈ డేట్కి రావాలి, మేము డేట్ పెట్టామంటారు. మనల్ని అడిగి పెట్టరు. మళ్ళీ ఆ డేట్లో ఆయనకి ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా? పోస్టర్లు, పాంప్లెట్లు, కడపత్రులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టారా? ఆయనకి ముందుగా మీటింగ్స్ ఏమైనా ఏర్పడ్డాయా? ఆ మీటింగ్స్కి ఏమైనా ఆటంకం వస్తుందా మేము పిలవటం వల్ల అని అనుకోరు. అలాంటప్పుడు అటు వారిని వదులుకోలేం, ఇటు మీటింగ్ కాదనలేం, ఇటు దేవుడిని కాదనలేం. సతమతం అయిపోతూ ఉంటుంది మైండ్. నాకు ఆ థాట్ రాగానే నాకు అబ్రహాం గుర్తొచ్చిందండి. నీ బంధువుల యొద్ద నుండి, నీ తల్లిదండ్రుల యొద్ద నుండి, నీ అన్నదమ్ములు అక్కజల్లుల నుంచి అందరం వదిలిపెట్టి విడిచిపెట్టి దేవుడి దగ్గరకు వచ్చాడంటే ఎంత కష్టమైన పని అండి. ఆయన ఉన్నటువంటి ఏరియా అంతా కూడా కొండల ఏరియా అంతా కూడా. అబ్రహాము చూపించదనా సారి జాగ్రత్తగా, మీరు ఎక్కడ ఉన్న మైండ్ జాగ్రత్తగా. అంతా అబ్రహాము ఉన్న ఏరియా అంతా కూడా కొండల ఏరియా, అంతా మైదానం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపునకు లోబడెను. భార్యను తీసుకున్నాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అరణ్యంలో. మీలో ఎవరైనా మీ భార్యను తీసుకొని మీ చుట్టాలకు చెప్పకుండా, బంధువులు చెప్పకుండా వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు మీరు అడిగి ఏడబోతుంటే ఏమంటారు మీరు? మనం అట్టుండం. మనం అసలు చేపనలు కూడా చెప్పేస్తాం అంతే ఆ రోజు. వెళ్ళొస్తాం మొత్తం గందరగోళం. అసలు నాకు చిన్న అలవాటు ఉంది. నేను ఏదైనా ప్రయాణం పెట్టుకున్నా, ఒక మీటింగ్ పెట్టుకున్నా, అందరు గోలగోల చెప్పను. ఎప్పుడు వెళ్ళింది తెలియదు, ఎప్పుడు వచ్చింది కూడా తెలియదు. కొంతమంది సాటింపు వేసుకుంటారు. ఆ సాటింపు ఏదో సువార్తకి ఏమేమి చూద్దాం, యేసయ్య గురించి చెప్పమని చూద్దాం. మనుషుల గురించి ఎక్కువ చెప్పుకుంటాం, కానీ యేసయ్య గురించి మాత్రం నేను నీకు సాక్షిని ప్రభా. మళ్ళీ ఏం చెప్తాం ఎక్కడికి వచ్చి మనం సాక్ష్యం చెప్పేటప్పుడు? సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగని నవినిన సంగతులను తెలుపుటయ్యే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెననుచు, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యం ఇవ్వడానికే స్వామి యేసు నన్ను రక్షించాడని పాట పాడతారు, కానీ యేసయ్య గురించి ఎక్కడైనా సాక్ష్యం ఇస్తారా? నిజం చెప్పండి అండి, మీరేనండి, ఎవరు అనుకోకండి, మీరే, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళే. యేసయ్య గురించి మీరు ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చారా? యేసయ్య నాకు చనిపోయాడు, మరణించాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. లేఖనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినం సమాధి చేయబడి చనిపోయి 3వ దినం తిరిగి లేపబడ్డాడని ఎక్కడని చెప్పారు మీరు? ఆయన మీద నీకు ఇష్టం అంటే నువ్వు చెప్పగలవు. అబ్రహాము దేవుడు గురించి చెప్తున్నాడు. ఏ పట్టణం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. అభిమేలెకు రాజు వచ్చి నా కారు నా ఆస్తి అంతా నీకు ఇస్తానంటే ఆయన అంటాడు, నీ చెప్పులు వారు కూడా నాకు వద్దు. మరి నీ దగ్గర ఏమీ లేదు కదా అబ్రహాం, ఏమీ లేదు. నీ కాడు పేదవాడవు, నువ్వు ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకునే బట్టలు లేవు, త్రాగే నీరు లేదు, నివసించే గృహం లేదు, పడుకునే బెడ్ లేదు, తలకింద తిండి లేదు. నువ్వు ఉంది ఒక గృహ, ఒక కొండ. ఆ కొండకాడ చిన్న పట్ట కట్టుకున్నావు, ఒక చిన్న మూట ముళ్ళు తెచ్చుకున్నావు. అబ్రహాం అన్నాడు, నా దేవుడు ఆశీర్వదించేంత వరకు వెయిట్ చేస్తాను, కానీ నీది చెప్పులు వారైనా సరే నేను ఇలా ఉండాలండి. మగాడంటే ఆమెన్, ఇలా ఉండాలి మగాడు అని అబ్రహాం అనాలి. ఆ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు వయసు ఎంత చెప్పమంటారా? 75 సంవత్సరాలు. ఎంత వయసు? ఎవరైనా ఇక్కడ 75 సంవత్సరాల వయసు వాళ్ళు ఒక్కరి పైకి లేవండి. స్టాండ్ ఆఫ్. 75 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా, నీ 2 కాళ్ళు కుర్చీకాడ పెట్టుకోవాలి. వాక్యం దగ్గర రాకండి. ఓకే, మంచిది. ఇప్పుడు జాగ్రత్తగానండి, ప్రేమతో చెప్తున్నా, ఏమనుకోబాకండి. ఓకే, 75 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఒక్కరు లేవండి ఇక్కడ అంటే ఒక్కరు వాళ్ళు ఎవరు లేరు. నాకు చూడ ఉన్నారా ఎవరైనా? నాకుంటే బాగుండు, వయసు నాకు లేదంత ఇవాడు అంటే 75 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఈ సంఘంలో లేడు. 55 ఉన్నవాళ్ళు లేవండి, నిలబడండి ఒకసారి చూద్దాం. 55 ఉన్నవాళ్ళు, 55, 55 ఇయర్స్ నీకున్నాయా? అచ్చారు ఉన్నాయా నీకు? అంటే 55 రైట్, నీకు కూడా లేవు. అంటే 75 సంవత్సరాల వయసులో సొంత దేశాన్ని, గ్రామాన్ని, అందుట్లో అప్పటికి మంచి వ్యాపారం చేస్తున్నాడు. అప్పుడు మంచి విగ్రహాలు, చెక్కుడు బొమ్మలు తయారు చేసి, అసలు ఆ మాట చెప్పాలంటే అబ్రహాము మంచి మేస్త్రి కూడా, మంచి మేస్త్రి. మీరేం చేస్తారండి? మీకు వచ్చే ఎస్పెట్లు, సీపెట్లు బ్రీడింగ్ వచ్చి వస్తాయా? మీకు వచ్చినా మీరు కాపీ కొడతారు. అబ్రహాము డైరెక్టర్ నన్నే వేస్తాడు బొమ్మలో. ఆమెన్.
నన్నే. అంత పనిమంతుడు అబ్రహాం అంటే గతి లేకుండా వచ్చాడు, పిలవగానే వచ్చాడు, మోటాములు అని కాదు. మంచి వ్యాపారవేత్త. ఖలీదీల పట్టణంలో ఊరు అనే గ్రామం ఉంది. ఇరాక్ దేశం, ప్రస్తుతం మనం పిలుస్తుంది ఇరాక్ దేశం. ఆ ఇరాక్ దేశంలో ఊరు అనే గ్రామం ఉంది. ఈ ఇరాక్ అనక ముందు ఫస్ట్ దానికి ఉన్న పేరు ఖలీదీల పట్టణం. ఆ ఖలీదీల పట్టణం ఊరు అనే గ్రామంలో అబ్రహాం ఉన్నాడు. ఇది రియల్, ఇది చరిత్ర చెప్పిన నగ్న సత్యం. అబ్రహాం అక్కడి నుంచి దేవుడు పిలిచిన చోటుకు వచ్చేసాడు. నేను మీ అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, దేవుడు నిన్ను బాగా దీవించాలంటే, ఆశీర్వదించాలంటే, నిన్ను దీవించాలంటే, నిన్ను ప్రేమించాలంటే, ఆయన ఎప్పుడు నీకు తోడుగా ఉండాలంటే, ఆయన కంటికి కనబడకుండా ఆయన చల్లని నీడ జాడ నీకు ఉండాలి అంటే, అబ్రహాములాగా ఈ లోకంలో ఏదున్నా నాది కాదు, నాకొక్కే ఒకడున్నాడు, రారాజైన యేసయ్య తప్ప నాకెవ్వరూ లేరని నువ్వు ఫిక్స్ అయిపో. నీ జీవితం ఒక ఉన్నతమైన మలుపుగా మారిపోద్ది. ఆమెన్. నాకు తెలుసు, నాకు బాగా తెలుసు. నేను ఎక్కువగా, మీరు నన్ను ఎప్పుడు రహస్యం గమనించాడు, నేను మనుషులకి, బంధువులకి, చుట్టాలకి, దాయాదులకి, రక్షందలకి, అమ్మకి, నాన్నకి, అన్నదమ్ములకి, అక్కాయిళ్ళకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వను. మీరు గమనించాడు. అంటే ఏమనుకుంటున్నా, వీడి కోపం ఎక్కువ. కోపం కాదు, నాకు దేవుడు అంటే భలే పిచ్చి. కానీ ఒక మాట చెప్పనా, నేనే ఎక్కువ ప్రార్థన చేస్తా వాళ్ళందరి కోసం. గర్వంగా చెప్పగలను, ప్రభు సన్నిధిలో నిలబడి వారి కోసం కాయలు కట్టేలా ప్రార్థన చేయగలను. ఈ మాట ఏం చెప్పానంటే, మీకు నోటి పలుకులతోటి మనుషుల్ని బాగున్నారా బాగున్నారా బాగున్నారని ఫోన్లో అందరూ అడుగుతుంటే అది ఎందుకో నాకు నచ్చదు. అంటే అనొద్దని కదా, అనుకోండి, మంచిదే, కానీ నాకు ఇష్టం ఉండదు. మాటికి బాగున్నారా బాగున్నారా, బాగలేదు, 100 రూపాయలు ఇస్తావా? ఎవడో ప్రార్థన చేసేవాడు ఉన్నాడు, కానీ ఎత్తుకొడితే బాగున్నారా బాగున్నారా అంతే. మనుషులు స్వార్థపరులు, ప్రియ దేవుని పిల్లరా. మనుషులు ప్రేమలు మాయరా, ఇది మాయరా. భార్య భర్తలు, ఇది పాడే సందర్భం కాదనుకోబాకండి, పాడే సందర్భమే. మాయరా లోక నివాసులు, మాయరా భార్య భర్తలు, మాయరా లోక నివాసులు, మాయరా. మరచిపోదురు ఒక దినమే, మరచిపోదురు ఒక దినమే, అయ్యో మానవా మాయరా, ఇది మాయరా, మాయరా ఇది మాయరా. రాలిపోదువో. అబ్రహాము ఇది అర్థమైంది. ఎంతమంది నా చుట్టాలున్నా, ఎంతమంది నా బంధువులున్నా, నాతో ఉండేది నా యేసయ్య. అబద్ధం అనుకుంటే ఒక మాట చెప్తా, మీరు చెప్పండి. చనిపోయిన తర్వాత నీ శవాన్ని ఎక్కడ తీసుకొని పోతారు? చర్చిలో తీసుకొని పోతారు, అవునా? అప్పుడు ఏం చేస్తారు ప్రార్థన? తండ్రి, ఇతని ఆత్మని పరలోకం చేర్చుకో. ఎవడిచ్చాడు రికమెండేషన్ మీకు? ఇతని ఆత్మని పరలోకం చేర్చుకో. ఆత్మ ఉంటే బతికుండేవాడా, చచ్చిపోయి ఉండేవాడా? మాట్లాడండి కొంచెం. మీరేమి నేర్చుకుంటే నాకు అర్థం కావాలండి. శిష్యులు మాట్లాడండి, కొంచెం మాట్లాడండి. ఇతని ఆత్మని పరలోకం చేర్చుకో నేను అన్నాను అనుకోండి. బైబిల్ బాగా తెలిసిన, నాకంటే ఎక్కువ బాగా తెలిసిన పక్కన అనుకోండి, వీడు వెర్రి వెంకటప్పరా అంటాడు అన్నాడా? ఖచ్చితంగా అంటాడు. ఎందుకు? అతని ఆత్మ ఉంటే అతను బతికుండేవాడుగా, చుట్టాలు రారుగా, బంధువులు రారుగా, స్నేహితులు రారుగా, శ్రేయబులు రారుగా. ఆడున్నా చేసుకున్న భార్య భర్త ఏడవరుగా, పిల్లలు ఏడవరుగా. లేడు కాబట్టి ఏడుతున్నారు. మళ్ళీ ఈడేమంటాడు పాస్టర్లు ఏమనుకోబాకండి, ఏదో తొందరపడను అనుకోండి. ఏమంటాడు? ఆత్మనే పరలోకం చేర్చుకో. వా, ఎంత రికమెండేషన్. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నా అంటే, చనిపోయిన శవమైన తర్వాత ఆడ తీసుకొని పోవటం కాదు, బ్రతికుండగానే ఈ కట్ట, ఈ తనువుని ఆయనకు అప్పగించు, ఈ బాడీ ఆయనకు అప్పగించి చూడు, నిన్ను వాడుకుంటాడు కొదమ సింహంలాగా. ఆమేన్. అద్భుతంగా వాడుకుంటాడు. వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో. నాకు ఈ పాట రాదు, మీరు పాడతారు ఎవరైనా?
రాలిపోకముందే నన్ను వాడుకో వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా కదా. నీవిచ్చిన యౌవన బలము నిర్వీర్యం కాకముందే నాకు ఉన్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే వాడుకో యేసయ్య. పాడతామేగా, నిజంగా ఈ యవ్వనాన్ని దేవుడికి ఉపయోగిస్తారా? బోలో చెప్పండి. ఈ యవ్వనాన్ని మీరు దేవుడికి ఉపయోగిస్తున్నారా? నేను ఇదే నేర్చుకున్నా. నేను ఎందుకు ఎప్పుడు పిడికిలు బిగిస్తానంటే, ఈ యవ్వనాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే భూమి మీదే కాదు, పరలోకంలో కూడా. పరలోకులు ఎక్కువ సంపాదించుకోవాలి మీరు. ఇక్కడ 6 రోజులు పనిచేసేవాడికి 6,000 వచ్చాయి అనుకోండి. 7వ రోజు అయితే ఎంత వస్తాయి? 7,000 వస్తాయి. అంటే ఒకరోజు ఎక్కువ చేశాడు కాబట్టి మీకంటే ఒక 20 రూపాయలు ఎక్కువ సంపాదించుకున్నాడు. పరలోకంలో కూడా సంపాదించుకోవాలని గుర్తుపెట్టుకోండి. స్వర్గం, ఊర్ధ్వ లోకం, అనంత లోకం, శాశ్వత లోకం, దేవదూతలు ఉన్న లోకం, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న లోకం, యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచి పరలోక ఆరోహణ అయి వెళ్ళిపోయిన లోకం. ఆ లోకానికి వెళ్ళాలి. అది నిజమైన లోకం. ఈ లోకం 60 ఏళ్ళే ఉండే లోకం, లేదా 100 ఏళ్ళు ఉండే లోకం. 20 ఇయర్స్ వేసుకో ఫైనల్లో. కానీ వెళ్ళిపోవాలి, తప్పదు. మన్నే గదా ఇలా నీ జీవితము, మరలా మన్నైపోవునయా. పోవాలి, కన్ఫామ్. డౌట్ పెట్టుకోబకండి. పోవాలి అంటే ఇది అమెరికా కాదు. అమెరికా కాదు ఇది. ఇంకొక రోజు ప్రయాణం ఉంది, అమెరికా దాటుకొని పోవాలి. మీరు ఏదో అమెరికా పోతాం, మళ్ళీ ఏసా తీసుకోవచ్చు, టికెట్ తీసుకోవచ్చు, పాస్పోర్ట్ తీసుకోవచ్చు, మళ్ళీ తిరిగి రావచ్చు. నో, అది తిరిగి రావడం ఉండవు. ఇక పోవడమే. పోకముందు ఇప్పుడే ఆలోచించుకోవాలి. ఆగదు మరణం నీ కోరికపై, తెలియదు నీకు నీ మరణ దినము. బాంధ్యత్వము ఇలా తెగిపోవునుగా, ఎవరు నీ తోడు రారు గదా, ఎవరు నీ తోడు రారు గదా, ఎవరు నీ తోడు రారు గదా, ఎవరు నీ తోడు రారు గదా. ఎవరు వస్తారు కూడా? దేవుడే నీతో రావాలి. అది అబ్రహాంకి అర్థమైంది. మరి మీరు చెప్పండి, దేవుడి పనిలో ఎన్ని రోజులు ఉంటున్నారు మీరంతా? దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలం 1 సంవత్సరానికి 365 రోజులు. ఎన్నేళ్ళు నీకు ఇచ్చాడు? ఇన్ని సంవత్సరాల్లో నీ కాలం ఎంత గడుపుతున్నావు? నీ సమయం ఎంత గడుపుతున్నావు? నువ్వు డ్యూటీకి వెళ్ళకపోతే ఎవరో అడుగుతారని భయపడుతున్నావు. నువ్వు పనికి రాకపోతే ఎవరో తిడతారని భయపడుతున్నావు. ఆఫీస్కి రాకపోతే టైం దాటిపోయి వచ్చినందుకు తిట్టారని భయపడుతున్నావు. దేవుడు కూడా నిన్ను అడుగుతాడు, నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నీకున్నవన్నీ విడిచిపెట్టి నా మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే నా కోసం ఒకవేళ రమ్మంటే, ఇప్పుడు ఉన్న పళ్ళంగా నిన్ను రమ్మంటే రాగలవా అని అడుగుతున్నాడు దేవుడు. ఇది నిజమైన క్రైస్తవ్యం. నువ్వు ఆదివారం చర్చలో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని నీకున్న కానుకేసి ప్రార్థన చేసుకొని ఆమేన్ అనిపోతే పరలోకం ఇవ్వడు. మీరంతా చిన్నవాళ్ళు కాదు, పరలోకం చేరవలసిన గొప్పవారు. దేవుడు మీ కొరకు ఎదురు చూస్తున్నంత గొప్పవాడు. దేవదూతల ఎదుట నీ గురించి గొప్పగా చెప్పుకునే అంత గొప్పవారు మీరు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు. మీ దేహాలలో, మీ శరీరాల్లో ఉన్న ఆత్మ చాలా విలువైంది. అబ్రహాము బంధువులని, స్వదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడు కూడా నీకున్నదంతా విడిచిపెట్టి నా దగ్గరికి రమ్మంటం లేదు. సో ఒకవేళ అలా అడిగితే రాగలవా? కరెన్సీ నోటు దేవుడికి ఇచ్చేటప్పుడే 100 సార్లు ఆలోచిస్తున్నావు, ఇంక నువ్వేమొస్తావు? అవునా కదా? ఒక 100 రూపాయల కాగితం వేసామనుకోండి, ఏం చేస్తాం? ఒక్కొక్కళ్ళు 5,000 రూపాయలు కానుక పెట్టలేస్తారు. కొంతమంది 500కే మనకు చూపించి, అయ్యగారు చూడు నేను 500 ఇస్తాను అయ్యగారు అంటాడు.
అంటే నువ్వు డబ్బు దగ్గర నువ్వు బయటపడుతున్నావు, అసలు నిన్నే రమ్మన్నాడు ఇప్పుడు దేవుడు. సమస్తాన్ని విడిచిపెట్టాడు అబ్రహాం. సరే, ఎవరెవరు ఏమి విడిచిపెట్టారో నాకు టైం ఇంకా 15 నిమిషాలు ఉంది కాబట్టి నేను ముగిచ్చేస్తాను. చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం తీయండి. మొదటి రాజుల గ్రంథం ఎలీషా గురించి ఏమి రాయబడింది? 19వ అధ్యాయం తీసి పెట్టుకోండి అందరూ. మొదటి రాజులు 19వ అధ్యాయం 20వ వచనం చూడండి. అతడు ఎడ్లను విడిచి ఏలీయా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముక్కలు చేయబాక. నువ్వు వాక్యాన్ని ముక్కలు చేయకుండా కన్ను చేయి. నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడుగగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గోర్తి నూకల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఆమేన్. చప్పట గట్టిగా ఉంటుంది సారి. ఇది ఎలీషా గురించి రాయబడింది. ఎవరి గురించి అండి? ఎలీషాకి 250 ఎకరం పొలం ఉంది. చరిత్ర ఆధార ప్రకారంగా ఎంత ఉంది? 250 ఎకరాల పొలం ఉంది. మీకు ఎంతమంది చేయొద్దాం సార్? ఇక్కడ 10 ఎకరాలు చేయొద్దండి. 10 ఎకరాలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఒక్కరైనా. నాకు 10 acres ఉంది. 10 ఎకరాలు ఉన్నవాళ్ళు ఎక్కండి. 250 ఎకరం ఉందండి. 12 అరకలు దున్నుతూ ఉన్నాయి. 12వ అరక ఈయన దున్నుతూ ఉన్నాడు. అది ఆయన పొలమే. ఏలియా ఆ పొలాల మీదకు నడుచుకుంటూ వస్తున్నాడు. ఎలీషాను చూపించి వీలైతే వాళ్ళకి ఇమేజ్లో. ఆ పొలాలకు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఏలియా దుప్పటి ఎలీషా మీద వేశాడు. ఎలీషా మీద వేసి ఏలియా ఏం మాట్లాడటంలా. ఎప్పుడైతే ఏలియా గారి దుప్పటి ఎలీషా గారి మీద పడిందో ఆ ఆత్మ ఎలీషాని తొందర పెడుతుంది. ఏమని? వెళ్ళిపో ఆయనతో వెళ్ళిపో ఇవన్నీ విడిచిపో, ఇవన్నీ శాశ్వతం కాదు, ఇవన్నీ ఎంత సొంతం చేసుకున్నా నువ్వు విడిచిపెట్టుకోలేదు ఒకరోజు, నువ్వు వెళ్ళిపో. అర్థం కాల ఎలీషా గారికి. వెంటనే ఎలీషా పరిగెత్తుకుంటే ఏలియా దగ్గరికి వచ్చి ఏలియాకి చెప్తున్నాడు, అయ్యా, నేను నా తండ్రి కాడకి వెళ్ళి అమ్మా నాన్నని ముద్దు పెట్టుకొని గోర్తి నూకల చేత వంట చేసి 2 ఎడ్లను వధించి అందరికి ఊరు మొత్తాన్ని పిలిచి భోజనం పెట్టి, ఇదిగో నేను దేవుని సేవ కోసం వెళుతున్నాను అని చెప్పొస్తానన్నప్పుడు ఏలి అన్నాడు, నా నుంచి నీకు ఎటువంటి నిర్బంధము లేదు, నేను వెళ్ళొచ్చు అన్నప్పుడు ఎలీషా ఇంటికి వెళ్ళి 2 క్రొవ్విన ఎడ్లను వధించి అందరికి ఆహారం పెట్టి గోర్తి నూకల చేత ఆ రోజులోనే బలమైన ఆహారాన్ని అందరికి పెట్టి అమ్మా నాన్న ముద్దు పెట్టుకొని అమ్మా నాన్న అనుమతి పొంది ఏలియా వెంబడే వెళ్ళాడు అని సింపుల్గా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మీరు రెంటింట్లో ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ కాబట్టి ఎక్కువగా చాలామంది రెంట్లలో ఉంటున్నారు. నేను రెంటింట్లో ఉన్నా అన్నవాళ్ళు కుడిచే చూపించండి. మీరు లేరా? ఏంది మరి చేయత్తరే? పైకెత్తండి పూర్తిగా. రెంటింట్లో ఉన్నవాళ్ళు ఓకే. అందరు రెంటింట్లో, ఒకరో ఇద్దరు తప్ప అందరు రెంటింట్లో ఉన్నవాళ్ళే. మీ రెంటిల్ని విడిచిపెట్టి రమ్మంటాడు దేవుడు. వస్తారా? దించండి. మీ రెంటింట్లో విడిచిపెట్టి వస్తారా? 250 ఎకరం విడిచిపెట్టాడు. ఏంటి పెట్టాడు? 212 జతల అరకలు పనివా 250 ఎకరాలలో పనిచేసే పని వాళ్ళు ఎంతమంది ఉన్నారో విడిచిపెట్టేశాడు. ఏమండి? విడిచిపెట్టేశాడు. ఎంత ఆశ్చర్యం గమనించండి ప్రేమైన దేవుని పిల్లరా. అంటే 250 ఎకరాల భూమిని విడిచిపెట్టాడంటే ఇప్పుడు ఎలీషా గారి దృష్టిలో దైవజనుడు ఎక్కువ, ఆస్తి ఎక్కువ? ఆమేన్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని పిల్లారా, ఒక వాక్యం చూపిస్తే మీ అందరూ పిలిపి రాసిన పత్రికలు చూద్దాం. క్షమించండి, యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం ముగిచేసుకుందాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో
చెప్పగా ఆమేన్. సమరయ స్త్రీ గురించి ఆ ఇమేజ్ చూపించి బావి దగ్గర ఎలా కూర్చున్నారు వాళ్ళు? సమరయ స్త్రీ యేసు ప్రభు బావి దగ్గర కూర్చున్నారు. మళ్ళీ ఎంత ముచ్చట కూర్చున్నారో వాళ్ళిద్దరు చూడండి. ఆ కూర్చున్నాక ఆయన పాదాల కాడ కూర్చుంది. ఆ పాదాల దగ్గర యేసుప్రభు గారు కూర్చున్నప్పుడు ఆ మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు ఎప్పుడైతే ఆమెతో నిజం చెప్పాడో లేదో, ఆమె తనకున్న ఏదైతే ఇంపార్టెంట్గా నీళ్లు కావాలనుకొని నీళ్ళే ఇంపార్టెంట్గా నీళ్లతో పాటు కొండ కూడా ఇంపార్టెంట్ అనుకుందో, ఆ కొండని ఆ నీళ్ళని మొత్తాన్ని వదిలేసింది. మంచిళ్ళు మర్చిపోయింది. బాబా ఇంటికాడ 5 భర్తలు ఉన్నారు, 6 ఉన్నారు తెలియదు, కానీ వాళ్ళు మంచిళ్ళకి అల్లాడుతూ ఉండుంటారు. మొత్తానికైతే వాళ్ళు నీళ్ళు లేక అల్లాడతారేమో, తిట్టుకుంటారేమో. అయ్యగారు ఈ మంచిళ్ళు తీసుకొని వెళ్ళి ఇంటికాడ పెట్టేసి నేను వస్తానని అనకుండా ఏమని చేసింది ఇక్కడ? ఆ కొండని ఏం చేసింది? ఆ కొండని విడిచిపెట్టింది. కొండని విడిచిపెట్టింది. నెంబర్ 1 అబ్రహాము బంధువులను స్వదేశాన్ని విడిచిపెట్టాడు. నెంబర్ 2 ఎలీషా గారు 250 ఎకరాల పొలాన్ని, భూమిని, మనుషుల్ని, 12 అరకల్ని, తల్లిని, తండ్రిని, బంధువులు, దయాదుల్ని విడిచిపెట్టాడు. సమరయ స్త్రీ కూడా తన కొండని విడిచిపెట్టి యేసయ్యకి సాక్షిగా బతికిందంట. ఒక ఆడగూతురు, ఆమేన్, ఒక స్త్రీ. నాకు అనిపించింది ఒక్కోసారి మన అదృశ్య దేవుని ఆవేదన మినిస్టర్లో సమరయ స్త్రీ ఒక్కతుంటే చాలు, అబ్బా సువార్త ఎల్పి యాకోబుతోటి రంగవైభవంగా బోధించవచ్చండి. ఎందుకు తెలుసా? మనోళ్ళు ఎవరన్నా దేవుడి గురించి చెప్పామంటే నాకు చదువు లేదు కదండి అయ్యగారు అంటారు. ఏమంటారు? పాట పాడమంటే నాకు చదువు లేదండి అయ్యగారు. మరి బయట మాత్రం అన్నిటి చదువు వస్తుంది నీకు. దేశాలు పోతావు, ఊర్లు పోతావు, ఏడకపోతావు. చదువు ఉందంటే నాకు చదువు లేదు. మరి చదువులే ఏడకపోతావు. మళ్ళీ ఇంట్లో లెక్కలన్నీ రాస్తావు. ఏడో పాట పాడమని నాకు చదువు లేదంట. సిగ్గుండాలి చెప్పుకోవడం ఆ మాట. మీరు చాలా మంచివాళ్ళు అనుకోండి, ఎవరికి కొంతమంది చెబుతున్నమాట. సమరయ స్త్రీకి చదువు లేదండి. కొండ మర్చిపోయింది, మంచిళ్ళు మర్చిపోయింది. అసలు మంచిళ్ళ గురించి చెప్పాలంటే వేసవికాలం ఇప్పుడు మే నెల వచ్చాం కదా, మనం ఎలా పడతారు మంచిళ్ళు చెప్పండి. ఇప్పుడు మీరు ఇంటి మీరు ఇక్కడికి వచ్చారంటే మీకు రాగానే లోపల మంచిళ్ళు ఏమనుకోండి, ఇంత తెచ్చారా మంచిళ్ళు వాళ్ళు, మంచిళ్ళు ఉన్నాయి వాళ్ళకి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మంచిళ్ళు లేకపోతే మీరు బయటికి వెళ్ళిపోతారు తెలుసా? గ్లాస్ మంచిళ్ళు లేకపోతే కొండ వదిలిపెట్టిందండి. ఆ కొండ పోతే ఇప్పుడు ఆ రోజుల్లో కొండలు ఎక్కువ లేవండి. ఇప్పుడు ఆ కొండ లేకపోతే మంచిళ్ళు ఎట్టొద్దండి ఇప్పుడు. మరి ఆ మంచిళ్ళు తీసుకొని పోవాలి. ఇప్పుడు మంచిళ్ళు వద్దనుకుంది, కొండ వద్దనుకుందా, ఏసై కావాలనుకుందా, పోయింది ఏమన్నా గమ్ముకుపోయిందా? ఊరు మొత్తం పోయి ఓ పిచ్చోళ్ళారా సమరయ పట్టొస్తారు, మీకేం తెలుసు? రాబోయే మెస్సీయ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఆయన ఎవరో కాదు, నేనే చూసాను, ఏసై రండి సోతం అని చెప్పింది. నీ మాట నమ్మతో బోడి పోయి చెప్పాలో పోవమ్మా అని బోడే అన్నాడు. ఆయన నువ్వు మెస్సీ అనగాని ఎలా కట్టి చెప్పగలవు అంటే ఈ మొత్తం చెబుతుంది. అయ్యా ఎన్నడూ చెప్పరు రహస్యం చెప్తున్నా. ఇదిగో నేను పచ్చి విచారిని, నాకు ఎంతమంది భర్తలు ఉన్నారు, నా గురించి నిజం మొత్తం చెప్పేశాడు యేసయ్య. ఎవరైతే చెప్తాడయ్యా అలాగా గొప్పోడయ్యా మెస్సయ్య నేను కనుగొన్నానయ్యా రండి. మైక్ తీసుకుందా? స్పీకర్లు బాక్సులు ఉన్నాయా? కెమెరాలు ఉన్నాయా? వాళ్ళకి ప్రొజెక్టర్లు ఉన్నాయా? ల్యాప్టాప్లు ఉన్నాయా? సిస్టాలు ఉన్నాయా? ఎడిటింగ్ మాస్టర్లు ఉన్నారా? కెమెరా మ్యాన్, ప్రొజెక్టర్ మ్యాన్, సంఘ పెద్దలు తోడుకున్నారా? యూత్ లీడర్లు ఉన్నారా? సండే స్కూల్ టీచర్ ఉన్నారా? సండే స్కూల్ పిల్లలు ఉన్నారా? శిష్యురాలు ఉన్నారా? సంఘ పెద్దలు ఉన్నారు? ఎవరున్నారు? నాకు తోడు ఎవరు లేరు. చదువు కూడా లేదు. కొండొద్దు, బంచుళ్ళొద్దు, ఏమొద్దు, నా యేసయ్య నాకు కావాలి. ఇంకా ఎందుకు నా బతుకు బయట వద్దు. పాపాల కుండ పగలగొడదాం అనుకుంది, పగలగొట్టేసింది, విడిచిపెట్టింది, వెళ్ళిపోయింది. ఊరి మీద అందరూ తీసుకొచ్చింది. వాళ్ళంతా వచ్చి యేసు ప్రభుని చూసి అమ్మ బాబోయ్ ఇంత గొప్పవాడా యేసయ్యని ఆయన మాటలు విన్న తర్వాత వాళ్ళందరూ కూడా బాప్తీసం తీసుకున్నట్టు ఆమేన్ విడిచిపెట్టేసుకుంది. నెంబర్ 1 అబ్రహాము బంధువుల్ని స్వదేశాన్ని విడిచిపెట్టాడు. నెంబర్ 2 ఎలీషా గారు ఏం చేశాడు? అన్నీ మొత్తం 250 ఎకరం పొలం వదిలేడు, అరకలు వదిలేడు, అన్నీ వదిలిపెట్టాడు. ఓకే, తర్వాత సమరయ స్త్రీ ఏం చేసింది? అబ్బా ఎంత ఆశ్చర్యం అండి ప్రేమని దేవుని పిల్లలు. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఏముంది అక్కడ? అపోస్తులు పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆ అపోస్తులు ఎలా విడిచిపెట్టారు? ఆ ఇమేజ్ చూపించి వాళ్ళందరికీ పేతురు వాళ్ళందరి మధ్య నిలబడి వాక్యం బోధిస్తా ఉన్నాడు పేతురు. ఆ ఇమేజ్లో అంటే సమస్తాన్ని విడిచిపెట్టామన్నాడు పేతురు గారు. ఏమన్నాడు పేతురు గారు? సమస్తాన్ని మేము విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని. అప్పుడు ఈయనేమన్నాడు? ఇప్పుడు దాకా మీకు డౌట్ రావచ్చు, మరి మేము మొత్తం విడిచిపెడితే మా బతుకేంటండో అని మీరు కూర్చున్న వాళ్ళు నాకు ప్రశ్న వేశారు అనుకుందాం. కొద్దిసేపు మీరు మంచోళ్ళు అనుకోండి, అయినా మీ మాట కూడా నేనే చెప్పేస్తున్నా. ఆడు కూర్చున్న వాళ్ళు మేము అంతా వదిలేసామనుకో, ఈ మొత్తం వదిలికి నీతో వస్తామనుకో, మరి మా బతికేందే అనే డౌట్ మీకు వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏం చెప్పాడు? 2 కింద అందుకు యేసు ఇట్లా నేను గట్టిగా నా నిమిత్తం
సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లినైనను పిల్లలైనను భూములైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో అంటే ఎక్కడ యేసుప్రభు నమ్మినాక ఎవరైతే హింసించారో ఆ హింసలతో పాటు కూడా నూరంతలుగా, అబ్బా ఈ రెండు రూపాయలు వడ్డీ కాదు, ఇది 100 రూపాయలు వడ్డీ, నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క ఇళ్లను, తల్లులను, పిల్లలను, భూములను లాభోలోకమందు నిత్య జీవం కూడా పొందునని మీతో నిశ్చయంగా నిజంగా చెబుతున్నా. ఆమేన్. నిజంగా నమ్మండి. ఆమేన్. నమ్మండి. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు. అవునా కదా? కానీ యేసయ్య నమ్మితే ఎప్పుడు నువ్వు మోసపోవు. ఆమేన్. నేను చెప్తున్నమాట ఎప్పుడు నువ్వు మోసపోవు. పేతురు అదే అడుగుతున్నాడు, అయ్యా మేము అన్ని ధోనిలో పిల్లలు, కొడుకులు, బిడ్డలు, కూతుళ్ళు, సంపాదన, వలలు అన్ని విడిచిపెట్టాం, మా బతుకేంది ఇప్పుడు అన్నాడు. పిచ్చోడా, 100 వస్తాయి నీ తిరిగి మళ్ళీ. యేసుప్రభు ఆ మాట చెప్పి చనిపోయాడు. పేతురట ఆ మార్గం గుండా పోతుంటే ఆయన నీడబడి చనిపోయినాడు కూడా పైకి లేచారట. ఆమేన్. ఇది ఎంత వరం అండి. ఎలీషా గారు వెళుతూ ఉంటుండగా యోర్దాను నది 2 పాయలైపోయిందని తుప్పటితో కొడితే, అబ్బా కొట్టండి ఇప్పుడు సప్పట్లో. ఆయన యోర్దాను నదిని పాయలుగా కొట్టాడు. ఇప్పుడు మీ చేతులు మంటలుగా కొట్టాలా. ఆమేన్. కొట్టాలి. యేసయ్య కొరకు కొట్టాలి మన చప్పట్లు. ఆయన యోర్దాను నది కొట్టాడు. ఎలీషా అడుగుతున్నాడు, అంతా వదిలిపెట్టిన బాగానే ఉంది నాకు. ఏలియా గారు నాకు ఒక వరం కావాలన్నాడు. ఏం కావాలి వరం చెప్పున్నాను అంటే, నాకు 2 పాళ్ళ ఆత్మ కావాలంటే. ఏందిరా అని అడిగాడు ఏలియా గారు. ఏమీ లేదు, పోయేటప్పుడు నువ్వు సముద్రాన్ని కొడుతున్నావు దుప్పటి తీసుకొని, నువ్వు వెళ్ళిపోయావు అనుకో, అగ్ని రథాలు వచ్చినాయి అనుకో, చూపి అగ్ని రథాలు వచ్చేసి ఏలియాని తీసుకొని పోతున్నప్పుడు ఆయన పుట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కాదు ఇంకోటి నాన్న ఇందాక చూపించావు. ఎలీషా గారు ఆ ఏలియాని పట్టుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు. అగ్ని రథాలు ఎత్తుకొని పోతూ ఉంటే ఇంకోటి కూడా ఉందనుకుంటా. అగ్ని రథాలు వచ్చినప్పుడు ఇంకొక ఇమేజ్ వచ్చింది. అయితే అప్పుడు ఈ ఎలీషా అడుగుతున్నాడు, వెళ్ళేటప్పుడు యోర్దాను నదిని కొడతావు కదా, అది మొత్తం కూడా తెరుచుకుంటుంది, బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు నేను వచ్చేటప్పుడు అది అట్ట మూసుకొని పోతే నేను కొడతాను, కొట్టిన తర్వాత అది తెరుచుకోవాలి, మళ్ళీ నేను కొట్టగానే మళ్ళీ మూసుకోవాలి. ఇది 2 పాళ్ళు ఆత్మను అడుగుతున్నాడు. అమ్మో సామాన్యుడిగా చెప్పేసి. అయినా సరే ఎలీషాకున్న విశ్వాసాన్ని బట్టి 2 పాళ్ళు ఆత్మ, డబల్ ఆత్మనిచ్చాడంట దేవుడు. ఆమె ఆత్మ. మీ కుటుంబాల్లో కార్యం చేయాలంటే ఆత్మే కార్యం. నీ జీవితాల్లో ఏదైనా ముందుకు వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ వల్లే సాధ్యం. నీ ప్రయత్నాలు, నీ ఆలోచనలు దయచేసి మీరు పక్కకి పెట్టండి. మీకు 2 దండం పెడుతున్నా. నీకు ఎంత ఉన్నా నువ్వు పరిగెత్తినట్టు ఉండదు తప్ప అది ఏది ఆలకూడి రాదు. నువ్వు తృప్తిగా ఉండలేవు, నెమ్మదిగా ఉండలేవు. ఇంకా చెప్పాలంటే నిమ్మళంగా ఉండలేరు. ప్రేమైన దేవుని పిల్లలారా, శక్తి చేత కానీ బలము చేత కానీ కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునన్నాడు జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో. ఆత్మచేతనే సాధ్యం అవుతుంది. మీరు ఏది చేయాలన్నా, నీ బిడ్డల చదువులు కానీ, నీ బిడ్డల ఉద్యోగాలు కానీ, నీ బిడ్డల ఆరోగ్యం కానీ, నీ ఆరోగ్యం కానీ, నీ భార్య యొక్క ఆరోగ్యం కానీ, నీ భర్త ఆరోగ్యం కానీ, నీ పిల్లలు, నీ తోబట్టువులు, నీ బంధువులు కానీ, ఏదైనా సరే ఆత్మ ద్వారా సాధ్యం. అది మీ కంటికి కనబడదు. గాలి ఉందని ఎలా పీల్చుకొని బతుకుతున్నావో ఆత్మ కూడా ఉన్నాడు. ఆ ఆత్మని మీరు బలంగా నమ్మండి. నేను ఆత్మను బలంగా నమ్మాను కాబట్టి నాకు ఆయనంటే పిచ్చి. అదే పిచ్చి మీకు పట్టిస్తున్నా ఇప్పుడు. అంతే. దేవుని నమ్మినోడు ఎప్పుడు చెడిపోయిన చరిత్ర ఎక్కడ లేదు. దేవుని నమ్మిన మీరంతా బాగుపడతారు. ఎలీషా నమ్మాడు. ఉన్నతంగా 250 ఎకరాలు కాబట్టి మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కసారి చూడటంతో అడవిలో ఉన్న ఎలుకబంట్లు 2 ఆడు ఎలుకబంట్లు వచ్చి 42 మంది పిల్లలు చీల్చి పడేసాయి. ఓన్ని కళ్ళతో ఇలా చూడగానే ఒకసారి నా కళ్ళు చూడండి. అగపడుతున్న నా కళ్ళు మీకు జాగ్రత్త చూపించిన నా కెమెరా బంగ తల్లి. ఎలీషా గారు ఒక్కసారిగా ఆ పిల్లలంతా అసలు వస్తారా, ఆ ఎలుకబంట్లు వస్తారా అని చెప్పేసి ఒక్కసారిగా ఇలా ఉన్న ఎలీషా ఇటు చూసాడు. అంతే, ఇటు చూడగానే వస్తానే ఉన్నాయి. అంతే. ఆ మ్యాన్ ఎంత గొప్ప ఆత్మ ముందుకున్నాడు. ఆ ఊరులో ఒక బరువైన గొడ్డలి నదిలో పడిపోయింది. 50 మంది ప్రవక్తల శిష్యులు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏలినవాడా ఎలీషా ప్రవక్త, గొడ్డలు లోపల పడిపోయిందయ్యా, అది ఎరువు తెచ్చుకున్నాం అంటే వేరే వాళ్ళు తెచ్చుకున్నాం, మా సొంత గొడ్డలే కాదు,
కట్టె ఊడిపోయి పిడి ఊడిపోయి ఆ బరువైన గొడ్డలి నది లోపల పడిపోయింది, దగ్గర దగ్గర 30 అడుగు లోపల పడిపోయింది. ఎట తీయాలయ్యా అని అడుగుతున్నారు. ఆయనలో ఉన్న ఆత్మశక్తితోటి అలా వచ్చేసాడు. ఒక ఆకు ఇలా వచ్చేసి ఇలా ఆకు దించేసుకున్నాడు, ఆ నీళ్ల మీద పడేశాడు అంతే. నీళ్ల మీద వేయగానే ఆ లోపల ఉన్న గొడ్డలు తేలుతూ పైకి వచ్చేసింది. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఆత్మ విలువ ఎక్కువ, 250 ఎకరాల విలువ ఎక్కువ? బంధువులు దయాదుని స్వదేశాన్ని విడిచిపెట్టి అబ్రహాము రావటం వల్ల అబ్రహాము దీవించబడ్డాడు లేదా? ఉన్నతంగా దీవించబడ్డాడు. అందుకని మీకు అడుగుతున్నా, 3 విషయాలు చెప్పాను. నెంబర్ 1 అబ్రహాం, నెంబర్ 2 ఎలీషా, నెంబర్ 3 సమరయ స్త్రీ విడిచిపెట్టింది. ఈరోజు సమరయ స్త్రీ వ్యభిచారి అనుకున్నావే కానీ ఆ వ్యభిచారి ఈ ప్రపంచానికి సువార్తికురాలు, గాయకురాలుగా మారిపోయింది. ఆమేన్. యాకోబు బావి కాడ యేసయ్య కూర్చున్నాడే అర్థం కదా. ఎండవేళ మీకు బాగా పడతారు, మీరు నాకు తెలుసు. వస్తే యాకోబు బావి కాడ కూర్చోండి. ఆ పాట ఎందుకు వచ్చింది? సమరయ స్త్రీ గురించే. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ జీవితాల్లో దేవుని కొరకు ఒకవేళ విడిచిపెట్టవలసి ఉంటే, వింటున్నారా అనుకున్న వాళ్ళు? ఆమేన్. చప్పట కట్టండి ఒకసారి. దేవుని కొరకు ఒకవేళ విడిచిపెట్టవలసి ఉంటే ఏమని విడిచిపెడతారు? అపోస్తలుడు పేతురు కూడా ఏం చేశాడు? సమస్తాన్ని విడిచిపెట్టాడు. అసలు పౌలు గారు చెప్పిన మాట భయపడతాం. పౌలు గారు ఏమన్నాడు? పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ముగించేసుకుందాం. ఇంకా 3వ అధ్యాయం 13వ వచనంలో పౌలు, సహోదరులారా ఏందది? ఇది అండర్లైన్ అన్నమాట. వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే. నాకు ఇక్కడ కనబడుతున్న వాక్యం ఆమేన్. ఎదురుగా ఉంది టీవీలో. వెనక ఉన్నవి మరచి అంటే వెనకేం చెప్పండి? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండవు, వాస్తవంగా నీ వెనకేమన్నాయి? ఇళ్ళో, వాకిళ్ళలో, పొలాలు, ఆస్తో, కాతికుతో బంగారం, వెండో, దాబెట్టుకున్న డబ్బులు బబ్బులు ఉంటాయి. పౌలు అన్నాడు, నా వెనకున్నవన్నీ మరచి అదుగో నాకు ముందు కనబడుతుంది చూడు, ముందున్న వాటి కొరకే వేగిరపడుతున్నాను. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ క్రీస్తు యేసును రక్షకుడి నిమిత్తం మనం కనిపెట్టుకొని ఉందాము. ఇదిగో మొదటి ఆకాశం మొదటి భూమి గతించి ఉన్నది, ఇదిగో అంతటి నేను చూడగా కొత్త ఆకాశం కొత్త భూమి నాకు కనబడుతూ ఉంది. అక్కడ పరలోక రాజ్యము, దేవదూతలు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. కోటాను కోట్ల దేవదూతల మధ్య అత్యున్నత సింహాసనం దేవుడు ఆసీనుడై ఉన్నాడు. అక్కడకు వెళ్ళడం కొరకు నేను ముందున్న వాటి కొరకే వేగిరపడుతున్నాను. మరోసారి ఏమన్నాడు? మీరు పైన వాటి కొరకే వేగిరపడండి. ఆమేన్. మీరు దేనికోసం పాకులాడాలంటే ముందున్న వాటి కొరకు, ఇప్పుడున్న వాటి కోసం కాదు. ఇప్పుడున్న వాటి కోసం మీరు వేగిరపడినా అది ఉండదు. ఎందుకు చెప్పు? నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆమేన్. ఏం చేయాలి? విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆవిడ ఉంటుంది బాగా వస్తాయి ఆవిడంతలో. విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఏం చేయాలి? విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మీరు ఈ స్థలాన్ని విడిచిపెట్టి ఎట్టా పోతారు నాకు తెలుసు, కానీ అది కాదు, నీ ఆస్తి కూడా విడిచిపెట్టి ఏది రాదు. వస్తా? చెమటోర్చి సుఖము విడిచి కష్టము ఓర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించవా? కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యి ఆవిరి వంటిదిరా నీ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు ఎగిరిపడుతున్నాడు భక్తుడు. అబ్రహాం అదే పని చేస్తున్నాడు, ఎలీషా అదే పని చేస్తున్నాడు. సమరయ స్త్రీ తప్పు చేసేంతకాలం చేసినా తెలుసుకున్నాక మాత్రం దేవుని కోసం బతికింది. ఈనాడు కొంతమంది దేవుని పిల్లని పేరు చెప్పుకొని ప్రభువు నమ్మక ముందు తప్పులు పాపాలు చేసిన, వ్యభిచారాలు దొంగతనాలు చేసిన, త్రాగుబోతు తిరగబోతులుగా మారిన, ప్రభువు నమ్మాక ఆయన రక్తులు కడగబడి బాప్తిసం పొంది ప్రభు బల్లారదులు ప్రభు సంస్కారంలో పాల్పొంగులు పొందుతూ చెయ్యి వేస్తూ కూడా మరలా తిరిగి అదే బతుకుతున్నారంటే సమరయ స్త్రీకి ఈనాడున్న క్రైస్తవులకి ఎంత తేడా చెప్పండి ఒకసారి. ఆమేన్. అవునా కదా? ఆలోచించండి ఒకసారి. అందుకే ఆత్మ ద్వారా సాధ్యం. ఆత్మ చేసినంత పని ఎవరు ఏమీ చేయలేం. సముద్రం పాయలైపోయిందండి, నది ఎలీషా కొట్టగానే పాయలైపోయింది.
పేతురు అన్నాడు, ఆ సమస్తాన్ని విడిచిపెట్టి పోతున్నావు అంటే యేసు ప్రభు ఇచ్చిన మాట తెలుసా? నూరంతలు. నీకు అక్క చెల్లెళ్ళు కూడా, అన్నదమ్ముళ్ళు విడిచిపెట్టి వస్తున్నావా? నీకు అన్నదమ్ముళ్ళు వస్తారు, అక్క చెల్లెళ్ళు వస్తారు, తల్లిదండ్రులు వస్తారు, అందరూ వస్తారు. ఇదేంది ప్రభు, ఉన్న అమ్మానాన్ని వరిపించాడు, ఒక్క అమ్మానాన్ని చాలా మంది వస్తారు, నీకు అమ్మానాన్నలు అక్క చెల్లెళ్ళు అన్నాడు. ఈరోజు మీ అందరికి చెబుతున్నా, నా జీవితంలో ఒకానొక రోజున అమ్మా నాన్న వదిలిపెట్టా, అన్నదమ్ముడు వదిలిపెట్టా. ఈరోజు ఇదిగో ఈ లైవ్లో విన్న వాళ్ళు, ఇక్కడ నా ఎదురు కూర్చున్న వాళ్ళు ఎంతమంది చెల్లెళ్ళని, అన్నల్ని, అక్కల్ని, తమ్ముళ్ళని, నాన్నల్ని, డాడీల్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు ఆమేన్. ఎక్కడెక్కడోళ్ళు నాకు ఇచ్చాడు. అసలు ఆదివారం రాగానే ఎంతోమంది ఫోన్ చేస్తుంటే ఎంతో ఆనందం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత పోగొట్టుకుంటారో అంతకంటే ఎక్కువ దేవుడు మీకు ఇస్తాడు. ప్రభు కొరకు విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. అంటే నీదేం తీసుకోడు, పిల్లవాడు స్వీట్ బాక్స్ మీరు ఇచ్చేసి తినంటావు అనగానే వాడు మళ్ళీ అదే బాక్స్ తీసుకొచ్చి నీ చేతిలో పెడతంటే నీకు ఎలా ఉంటుంది? నాకెందుకు బంగారు కొండ, నీకోసమే తెచ్చా, నేనే తినాలనుకుంటే ఒక 1/2 కిలో స్వీట్ షాపులోనే తినొచ్చేవాడిని కదా అంటావు. తీసుకోడు. కానీ నీ మనసు ఎలా ఉండాలంటే, నా దేవుని కొరకు ఎంతైనా నష్టపోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఆమేన్. అది ఎంతైనా నష్టపోవాలి. దేవుడు ఎలాంటి వాడంటే, తనకిష్టమైన పిల్లలని అట్టడుకు తీసుకొని పోతాడు, కష్టాల్లోకి తీసుకొని పోతాడు. బాగా వినాలి చివరి మాట ఇది. ఆయనకి ఇష్టమైన పిల్లల్ని చాలా అవమానాలు తీసుకొని పోతాడు. ఇది నా అనుభవం చెప్తున్నా, రియల్ అనుభవం చెప్తున్నా. చాలా కష్టాల్లోకి, అవమానాల్లోకి, బాధల్లోకి, వేదనలోకి తీసుకొని పోతాడు. అనేకం దుఃఖ సాగర్లో తీసుకొని పోతాడు. కానీ ఒకే ఒక క్షణాన అగాధ లోయల నుంచి పై శిఖరం మీద కూర్చోబెడతాడు. ఆమెన్. అంత గొప్పోడు మన దేవుడు యేసయ్య. కాబట్టి తెలుసుకోండి, అబ్రహాము విడిచిపెట్టాడు, ఎలీషా దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టాడు, సమరయ స్త్రీ విడిచిపెట్టింది, పేతురు గారు సమస్త అపోస్తులందరూ కూడా అదే మాట అన్నారు, విడిచిపెట్టారు. పౌలు గారు కూడా సమస్తం పెంటగా నేను ఎంచుకొంటిని అని అన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, గేహాజీ ఎలీషా వద్దనుకున్నటువంటి అన్యాయపు సొమ్ము కోసం వెంటబడి, రథం వెంటబడి, ఆ యొక్క రథం వెంటబడి నయమాను వెంటబడి గేహాజీ ఆస్తిని తెచ్చుకున్నాడు. కానీ కుష్టు వ్యాధి పొందుకున్నాడు. మీ అందరికీ ఈరోజు ఇక్కడ నేర్పాలనుకున్న పాఠం ఒకటే, నీకు ఈ లోకంలో ఉండొద్దని అంటలేదు, ఈ లోకంలో నీకు ఏది వద్దంటలేదు. కానీ నీ మనసు ఎలా ఉండాలంటే, నాకు యేసయ్య తర్వాత నాకేదున్నా, యేసయ్య పనులు తర్వాత నాకేదున్నా, యేసయ్య నా సర్వసం. నీ సమయాన్ని ఇవ్వగలవా? నీ కాలాన్ని ఇవ్వగలవా? నీ ధనాన్ని ఇవ్వగలవా? కానుకపేట దగ్గరికి వస్తున్నప్పుడు నీ విశ్వాసాన్ని కాపాడుకోగలవా? ప్రార్థనాపూర్వక కానుక ఇవ్వగలవా? సువార్తను విస్తరింపజేయగలవా? సంఘ విస్తరణ కొరకై సహకరించగలవా? దాతగా మారగలవా? ఒక సమరయ స్త్రీ తన జీవితాన్ని నమ్ముకుంది, యేసయ్య కోసం పళ్ళంగా ఖర్చు పెట్టింది. చేసినంతకాలం తప్పులు చేసిన తర్వాత యేసయ్య కోసం బ్రతికింది. అందుకే ఈరోజు సమరయ స్త్రీ ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరి కోసం ఈరోజు మార్గదర్శిగా మారింది. చదువు లేదు, సాక్ష్యం చెప్పింది. ఈరోజు మీరు చర్చిలో నిలబడి 2 నిమిషాలు సాక్ష్యం చెప్పడం కాదు, బయట క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పండి. ఒక ఎల్పి యాకోబే కాదు, మీ అందరిని తయారు చేస్తున్నాను తెలుసా మీకు? మీకు ఇప్పటి వరకు ఆత్మ సంబంధం పాలు పోసాను తెలుసా మీకు? మీరు అనుకుంటారా ఒక ప్లేట్ బిర్యానీ పెట్టదు, వాడు ఎవడైనా పెడతాడు బిర్యానీ మీకు. కానీ ఈ మాటలు ఎవడ పెట్టమని చూద్దాం? ఈ మాటలు మీ స్నేహితుడి కాడికి వెళ్ళి నేను చెప్పిన ఈ మాటలు పెట్టమని చూద్దాం? పెట్టరు. నేను మీకు ఆత్మ సంబంధం పాలతో మిమ్మల్ని పెంచుతున్నాను. మీరు క్రీస్తు కొరకు బ్రతకండి. ఈ లోకంలో యేసయ్య కొరకు సమస్తం విడిచిపెట్టుకో. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నావని తెలిస్తే నాకు యేసయ్యే కావాలని కోరుకో. ఒక్క రాజు నువ్వు కోరుకుంటే రాజుకున్న ఆస్తి అంతా నీదే.